గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ వివాహ పొంతన కుదురుతుందా, ఒకవేళ కుదిరినట్లయితే ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, అంటే 100లో ఎంత % మ్యాచ్ అవుతుంది, ఎన్ని పాయింట్లు వస్తాయి, వీరిద్దరి వివాహ జీవితం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతన అనేది చూస్తారు. అంటే అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని పక్కపక్కన పెట్టి అష్టకోట గుణమేళాన్ని చూస్తారు. అందులో 8 పాయింట్స్ని కవర్ చేస్తారండి. అంటే వర్ణం, వశ్యం, దిన, యోని, గ్రహమైత్రి, గణం, రాశికోటం, అలాగే నాడి, మొత్తం 8 టాపిక్స్ని కవర్ చేస్తారండి. అందుకే అష్టకోటములు అంటారు. వీటికి వచ్చిన పాయింట్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే 36 గుణాలు వస్తాయి. ఈ 36 గుణాల్లో 18 పాయింట్లు కనుక మ్యాచ్ అయినాయి అనుకోండి, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కలిపి, అప్పుడు మాత్రమే వివాహం అనుకూలం. ఒకవేళ 18 పాయింట్లు కనుక తక్కువ వస్తే వారిద్దరికీ కూడా వివాహం చేయరు, వివాహానికి అనుకూలం కాదు అని చెప్తారు. ఒకవేళ 18 నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చాయనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు, వివాహ జీవితం అనేది యావరేజ్గా ఉంటుంది. ఒకవేళ 24 నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చాయనుకోండి, వారిద్దరికీ బాగా కుదిరినట్టుగా చెప్పవచ్చు. ఒకవేళ 32 కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, 32 నుండి 36 పాయింట్లు వచ్చాయనుకోండి, ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇన్ని పాయింట్లు చాలా వరకు ఎవరికి రావు. ఒకవేళ వస్తే అది అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే 18 కానీ లేదా 18 కంటే ఎక్కువ పాయింట్లు వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే ఎన్ని పాయింట్లు వస్తాయో ఈ వీడియోలో నేను వివరిస్తానండి. ముందుగా అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహ పొంతన ఎలా ఉంటుందో వివరిస్తాను. వీరు ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. అంటే అశ్విని నక్షత్రంలో ఉన్న ఏ పాదంలో జన్మించినా, భరణి నక్షత్రంలో ఉన్న ఏ పాదంలో జన్మించినా సరే ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. సాధారణంగా ఈ భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను వారి తేజస్సుతో, వారి అందంతో ఉత్తేజపరుస్తారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వీరిద్దరి కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిది, భరణి నక్షత్రంలో జన్మించిన వారిది, అంటే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమే. కాబట్టి ఇక్కడ వర్ణకోటం అనుకూలంగా ఉంది కాబట్టి ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే తారాకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి కేవలం వీరిద్దరూ భార్యాభర్తలుగా మాత్రమే కాదు, స్నేహపూర్వకంగా కూడా ఉంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఫ్రెండ్స్గా మెలుగుతారు. అయితే యోని కోటం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, భరణి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఏనుగు. యోని కోటం సామాన్యంగా ఉంది, అంటే 4 పాయింట్లకి 2 పాయింట్లు మాత్రమే కలిశాయి. కాబట్టి వివాహమైన తర్వాత వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్రహమైత్రి అనుకూలంగా ఉంది కాబట్టి ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. వీరిద్దరిది సేమ్ జోడియాక్ కాబట్టి వీరిద్దరికీ కూడా రాస్యాధిపతులు ఒకరే, కుజుడే. కాబట్టి గ్రహమైత్రి అనుకూలంగా ఉంది కాబట్టి భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. తర్వాత గణం చూసుకున్నట్లయితే
అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిదేమో దేవగణం, భరణి నక్షత్రంలో జన్మించిన వారిదేమో మనుష్యగణం. ఇద్దరిది కూడా గణం అనుకూలంగానే ఉంది. కాబట్టి గణకోటం కూడా అనుకూలంగా ఉండటం వల్ల వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని, ప్రేమను కలిగి ఉంటారు. రాశికోటం కూడా అనుకూలంగా ఉంది. అశ్విని నక్షత్రము మేషరాశికి చెందినదే, భరణి నక్షత్రం కూడా మేషరాశికి చెందినదే. కాబట్టి వీరిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. వీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. నాడీకోటం కూడా అనుకూలంగానే ఉంది. అశ్విని నక్షత్రానికి ఆది నాడైతే భరణి నక్షత్రానికి మధ్యనాడి. నాడీకోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరిద్దరికీ జన్మించే సంతానం కూడా ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులై పుడతారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. 36కి 34 పాయింట్లు వచ్చాయి. అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. 91% అనుకూలంగా ఉంది. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయొచ్చండి. పాయింట్లు కూడా బాగా మ్యాచ్ అయ్యాయి. ఒకవేళ అమ్మాయి అశ్విని నక్షత్రం అయి ఉండి అబ్బాయి భరణి నక్షత్రం అయితే వీరి కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే, వీరిద్దరూ కూడా సేమ్ వర్ణంలో జన్మించారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిది, భరణి నక్షత్రంలో జన్మించిన వారిది, అంటే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమే. కాబట్టి ఇక్కడ వర్ణకోటం అనుకూలంగా ఉంది. కాబట్టి ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే తారాకోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి కేవలం వీరిద్దరూ భార్యాభర్తలుగా మాత్రమే కాదు, స్నేహపూర్వకంగా కూడా ఉంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఫ్రెండ్స్గా మెలుగుతారు. అయితే యోనికోటం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, భరణి నక్షత్రాన్ని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఏనుగు. యోనికోటం సామాన్యంగా ఉంది. అంటే 4 పాయింట్లకి 2 పాయింట్లు మాత్రమే కలిశాయి. కాబట్టి వివాహమైన తర్వాత వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే గణం విషయానికి వస్తే అబ్బాయిదేమో మనుష్యగణం అవుతుంది, అమ్మాయిదేమో దేవగణం అవుతుంది. ఇది సామాన్యంగా ఉంది. కాబట్టి ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెట్టుకుంటారు. కానీ ఒక్కొక్కసారి అనుమానాల కారణంగా భార్యాభర్తల ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు, కొన్నిసార్లు మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రాశికోటం అనుకూలంగానే ఉంది. నాడీ కూడా అనుకూలంగానే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే భరణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చక్కగా వివాహం చేసుకోవచ్చండి. మొత్తం వీరికి 36కి 33 పాయింట్లు వచ్చాయి. అంటే చాలా అద్భుతంగా ఉంది అని దాని అర్థం.